దీనిలో ఏర్పాటు చేయడం వాక్యబంధం పట్టడం మొదటి నెల 29వ అధ్యాయం 11 నుంచి 14. రాజైన దావీదు కోడలు బహుగా సంతోషపడింది. సమాజము పొడవుగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందు సమస్త నీ వశము. మహత్యమును, పరాక్రమము, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యం నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతాస్తులు చెల్లించుచున్నాము. నీ ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఇతరులతో పాత నిబంధన వాక్యం ముందుకు పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మామోను కనికా రీపోము. అలాగే పత్రిక పాఠ్యభాగం నుంచి అపోస్తలుడైన తిమోతి రాసిన 2వ పత్రిక, పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 14 వచనాలు. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 14 వచనాలు. ఇది ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠభాగము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 14 వచనాలు ఇలాగ రాయబడింది. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందం కలుగుటకై నిన్ను చూడవలనని రేపగులు అపేక్షించుచు, నీ యందున్న నిశ్చలమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యందు కృతజ్ఞుడవై ఉన్నాను. ఆ విశ్వాసం మీద నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునోకేనిలోను వసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యముల గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన సమానుభావంలో పాలువాడై ఉండును. మన క్రియలు బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షణకి ప్రత్యక్ష వల్ల బయలుపరచబడి నదియునైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆయన క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి తెచ్చెను. సువార్త విషయంలో నేను ప్రకటింపువాడును, అపోస్తలుగాను, బోధకులుగాను నియమింపబడింది. ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎదుగుదను కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణాలను గైకొనొచ్చు, నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మలా కాపాడు. ఇంతతో పత్రిక పాటి భాగం ముగించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సువార్త పాఠ్యభాగం నుంచి పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము
32 నుంచి 48 వచనాలు. పరిశుద్ధమైన లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 32 నుంచి 48 వచనాలు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. ఈ దినముతో ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 12వ అధ్యాయం 32 నుంచి 48. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట్టు కొట్టెడు. మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగించనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉంటున్న కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుపు కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియన వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధముగా ఉండునని చెప్పాను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడగగా ప్రభు ఇట్లనెను, తగిన కాలము ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకులెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయించుటకు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగినదంతటి మీద వాని ఉంచునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయనని తన మనస్సులో అనుకొని దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించెను. తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉంటూ దాసునికి అనేకమైన దెబ్బలు తలుగును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగిస్తురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించుకుందాం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం కలిసి నీకే విశ్వాస ప్రమాణం నేను చెబుతుండగా నాతో ఏకీపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనకైక కుమారుడును అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునయ్యున్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి
మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయననియు పొంతి పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెళ్ళచ్చు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు మహిమ పరపబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైనా ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 382వ కీర్తన వినరము యేసునాథుడా నా మనవి ఇప్పుడు అని పాడబడుతున్నారు. వినరము యేసునాథుడా నా మనవి ఇప్పుడు, నా మనవి ఇప్పుడు, నా మనవి ఇప్పుడు, ఘనమైన నీదు నెనరుచినను గావు మేపుడు, ఘనమైన నీదు నెనరుచినను గావు మేపుడు. వినరమ్ము యేసునాథుడా నా మనవి ఇప్పుడు, నా మనవి ఇప్పుడు, నా మనవి ఇప్పుడు, ఘనమైన నీదు నెనరుచినను గావు మేపుడు, ఘనమైన నీదు నెనరుచినను గావు మేపుడు.
తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంగమా బిడ్డలారా, మరి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనం ప్రవేశించున్నాం. మరి గడిచిన జూలై నెలంతా కూడా దేవుని కాపుదలతో నడిపించిన దేవుడు మరి ఇప్పుడు నూతన నెలలుగా ఆగస్టు నెలలో ప్రవేశించున్నాం. ఎంతగా కాపుదలతో నడిపిస్తూ ప్రతి క్షణం కూడా ఆయన కృప, ఆయన మహిమ మనందరిపై కూడా కుమ్మరిస్తున్న దేవాది దేవుడు. కాబట్టి మళ్ళా ఈ నెలంతా కూడా దేవుని కాపుదలతో నడవడానికి, దేవుని కృప ద్వారా మనందరం కూడా జీవించడానికి, మరి విశ్రాంతి దినం అనేది ఎంత అవసరమైనదో పదే పదే మనం గుర్తు చేసుకుంటున్న సమయం. ఎందుకంటే మా విశ్రాంతి దినం రోజు దేవుని దివ్యమైన వాక్కులు మన హృదయంలో భద్రపరుచుకునే సమయం. ఆ వాక్కులే జీవవాక్కులుగా మన జీవితానికి ఎంత అవసరమైందో కూడా మనం గుర్తిరగాల్సిన బాధ్యత. మరి ఈ వాక్యం ద్వారానే మనం మోక్ష మార్గానికి చేరుకుంటాం అని తెలుసుకునే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుకునే వారిగా ఉంటారు అనడానికి ఎన్నో నిదర్శనాలు మన కళ్ళెదురుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మరి ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి ఒక ముందుకు వెళ్ళాము. ఆ వైపు ముందుకు వెళ్ళాలి, ఎనకొచ్చిన ముందుకు వెళ్ళాలి, ముందుకు. కాబట్టి ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా, మనం వారానికి ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపే గొప్ప సమయం అనేది మన జీవితానికి అంత సంతోషకరంగా ఆనందకరమైన జీవితాలతో గంతులు వేసే సమయమే ఈ పరిశుద్ధ విశ్రాంతి దినం అనేది గుర్తెరగా. మరి నెలలో మొదటి ఆదివారము నవరాత్రి భోజన సంస్కారంగా స్వీకరించే గొప్ప రోజు. ఎందుకనగా ఆ దేవుణ్ణి మనలో జీర్ణం చేసుకునే సమయం. అమ్మ ఆయన శరీరమును రొట్టెగాను ఆయన రక్తము పానముగా భుజించే మనందరం కూడా ఆయన్ను పోలి నడిచే వారిగా ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ మరి ప్రతి నెల మొదటి ఆదివారము మనందరం కూడా ప్రభాత్రి భోజన సంస్కారం స్వీకరిస్తూ ఉంటాం. మరి ఎంతవరకు దేవుని పోలికతో నడుస్తున్నాం, మా దేవుని పోలిక అందరం కూడా జీవిస్తున్నాం. కాబట్టి మన హృదయాన్ని మళ్ళా పరిశీలన చేసుకుంటే మా దేవుని వాక్యము పదే పదే మన యొక్క జీవితాన్ని ఎంతగా సిద్ధపరుస్తుందో మళ్ళా ఆలోచన చేసుకునే సమయమే ఈ యొక్క పరిశుద్ధ వాక్యం ఈరోజు మన యొక్క హృదయంలో భద్రపరుచుకునే గొప్ప విధానం. కాబట్టి ఈరోజు 3 లేఖన భాగాల ద్వారా మా చక్కటి అంశంతో దేవుడి రోజు వాక్యాన్ని సిద్ధపరిచాడు. మరి మొట్టమొదటిగా మాత్రమున్న పాఠ్య భాగంలో దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో 29వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల్లో దావీదు పలుకుతున్న గొప్ప మాటలు. మా దేవుని శక్తి ఏమిటో, దేవుడు ఎంతటి మహాత్సవ గలవాడో, ఎంతటి శక్తిమంతుడో ఈ 3 వచనాల్లో దేవుడు ఎంత గొప్పగా మనం గుర్తు చేస్తున్నాడో ఆలోచన చేసుకోవాలి. అందుకని ఈరోజు ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 29వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల్లో ఏం చెప్తున్నాడు దావీదు? తనకు ఉన్నదంతా దేవునిదేనని అంగీకరించి మహిమను దేవునికి ఇచ్చిన గొప్ప సందర్భాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. ప్రియ దేవులారా, అంటే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? అయ్యా, ప్రతిది కూడా నువ్వు ఇచ్చిందే, నా శక్తి నువ్వు ఇచ్చిందే, ధనము ఐశ్వర్యము నువ్వు ఇచ్చిందే. అయ్యా పరాక్రమం గల దేవా, సమస్తము నీవే నాకు ఇచ్చావు కనుక నాదంతా నీదే. ప్రియ దేవులారా, మరి ఈ రీతిగా మనము మన జీవితాలు రోజు మన దేవునిపై ఎంతగా ఆధారపడ్డాయో నీకు గుర్తు చేస్తూ ఈ యొక్క మొదటి పాఠంలో పాఠ్య భాగంలో మనకెంతగా ఈ వాక్యాన్ని మనం తెలియజేస్తున్న విధానం. కాబట్టి మరి మహిమను దేవునికే ఇచ్చేవారిగా ఉండాలి, ఆయన మహిమపరిచేవారిగా మనం జీవించాల్సిన బాధ్యతను దావీదు గుర్తు చేస్తున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 3 నుంచి 14 వచనాల్లో
మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి మన చక్కటి మాటలు గుర్తు చేస్తున్నాడు. ఏమిటనగా మనం ఈరోజు ఏమిటి ధనాన్ని దాచిపెట్టుకుంటున్నాం కదా, అయ్యో తరతరాలు కూడా తరగని ఆస్తిని దాచిపెట్టుకుంటే అతనేమో చెబుతాడు, గుండేసుకుని వస్తా ఉంటాడు చూడండి. బంగారం విషయంలో ఒక అతను వస్తుంటాడు కదా, ఏమంటారు అతను, ఏదో ఒక సోదరు బలి అంటుంటాడు, డబ్బు ఊరకనే రాదు అంటుంటాడు కదా. మా గుండేసుకు వస్తుంటాడు చూసేస్తారు. బంగారం విషయంలో అతను ఏదో ఆ బంగారపు వ్యాపారం చేస్తూ డబ్బు ఊరకనే రాదు. అతను సాక్ష్యం చెబుతున్నాడు ఏమని, నేను చిన్నప్పుడు ఎంత అవస్థ పాలయ్యానో, నా తల్లి ఉన్న బంగారం దండలో ఉన్న బంగారాన్ని 46 గ్రాములు ఎంతో అమ్మితే ఆ 46 గ్రాములతో నేను ఇంత గొప్ప వ్యాపారం చేస్తున్నాను. కాబట్టి డబ్బే ప్రధానం అంటూ మా స్లోగన్స్ ప్రతిరోజు కూడా ఆ టీవీలో కానీ ఆ సెల్లో కానీ మోగుతూ ఉంటాయి. అది ఎంత తప్పైన విధానమో మళ్ళా నీకు గుర్తు చేస్తున్న దేవుని వాక్యం. డబ్బు ప్రాధాన్యత కాదని కాదు, కానీ మన డబ్బు ఇచ్చేది ఎవరు, ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఎవరు అనేది మళ్ళా గుర్తు చేసుకోవాలి. ఆ ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేది దేవుడు అనేది మనం తెలుసుకుంటే ఆ మొట్టమొదటి స్థానం ఎవరికి ఇస్తాం, దేవునికే ఇస్తామనేది గుర్తెరగాలి. మరి ఈరోజు అదే గొప్ప విధానం ద్వారా మన తిమోతి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడు ఇక్కడ, ఆ ఆత్మీయ నిధిని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఏదో డబ్బు దాచిపెట్టుకోవడం కాదు, ధనాన్ని దాచిపెట్టుకోవడం కాదు, బంగారాన్ని దాచిపెట్టుకోవడం కాదు అని గుర్తు చేస్తూ మరి ఆ ఆత్మీయ నిధిని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఏమిటి ఆత్మీయ నిధి? అపోస్తలుడైన పౌలు తిమోతికి చెబుతూ ఆత్మీయ నిధి ఏమిటి, విశ్వాసము, సువార్త, పరిచర్య. చూడండి కదా, ఆత్మీయ నిధి ఏంటో నీకు గుర్తు చేస్తున్నాడు. విశ్వాసము, సువార్త, పరిచర్య. అంటే మొట్టమొదటి సువార్త చెప్తున్నాం. సువార్త, మా విశ్వాసము, పరిచర్య. సో ఈ మూడు కూడా ఆత్మీయ నిధిగా మనలో దాచిపెట్టుకోవాల్సిన గొప్ప మాటలు రోజు మనం గుర్తు చేస్తూ మరి పరిశుద్ధాత్మ ద్వారా అప్పగించబడిన నిధిని కాపాడమని బోధిస్తూ ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ చేత ఈ ఆత్మీయ నిధిని మీకు పొందుపరిచాను. కాబట్టి ఏం చేయాలి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈ అప్పగించబడిన నిధిని కాపాడుకోండి అని బోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే లూకా సువార్తల ద్వారా 12వ అధ్యాయం 32 నుంచి 48 వచనాల్లో మా యేసు ప్రభు వారు ఎంత గొప్ప మాటలు రోజు నీకు గుర్తు చేస్తున్నాడో ఒకసారి ఆలోచించే. మా స్వయంగా యేసుక్రీస్తు వారు చాలా ప్రాముఖ్యంగా గుర్తు చేస్తున్నాడు. ఏమని, యజమాని వచ్చే వరకు మెలకుగా ఉండి అప్పగించిన బాధ్యతను నమ్మకముగా నిర్వహించమని ఉపదేశిస్తూ మనం గుర్తు చేస్తున్నాడు. యజమాని ఎవరు? యజమాని ఎవరు? దేవాది దేవుడే. మళ్ళా రెండవ రాకడగా రాబోతుండగా అంతవరకు కూడా ఈ ఆత్మీయ నిధిని కాపాడుకోండి. ఏంటి ఆత్మీయ నిధి? సువార్త, విశ్వాసము, పరిచర్య. మరి ఈ మూడు ఆత్మీయ నిధిగా మనకి పొందుపరిచి ఉండగా దాన్ని కాపాడుకొని నడవమని ఎంత గొప్ప దీవెనకరమైన మాటలు ఈరోజు మనం గుర్తు చేస్తున్న గొప్ప విధానం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు పాఠ్యభాగాల ద్వారా మనకు ఒకే ఒక విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్న గొప్ప విధానం ఏంటనగా, మా దేవుడు మనకు అనేక ఆత్మీయ నిధులను అప్పగించాడు. అనేక ఆత్మీయ నిధులను మనకు అప్పగించాడు. వాటిని కృతజ్ఞతతో స్వీకరించి విశ్వాసంతో కాపాడి బాధ్యతగా ఉపయోగించి ప్రభువు రాకడకు సిద్ధంగా ఉండాలి. చూసారా ఎంత చక్కటి మాటలు మన దేవుడు గుర్తు చేస్తున్నాడు. మనకి ఇచ్చిన ఆ నిధి అనగా దేవుడు మనకు అనేక ఆత్మీయ నిధులను అప్పగించాడు. ఆ ఆత్మీయ నిధులను మనం మర్చిపోయాం. ఏదో డబ్బు, ధనము, వెండి, బంగారాలు ఇవి దాచిపెట్టుకుంటే మనము జీవితము గొప్పగా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. కానీ ఆత్మీయ నిధులను మనకి ఎన్నో ఏర్పాటు చేసేవని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆత్మీయ నిధులను అప్పగించి ఉండగా మనం ఏం చేయాలి, వాటిని కృతజ్ఞతతో స్వీకరించి విశ్వాసముతో కాపాడి బాధ్యతగా ఉపయోగించి ప్రభు రాకడకు సిద్ధంగా ఉండాలని ఎంత చక్కగా వాక్యాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో అత్యంత విలువైనది ఏమిటి అనేది మళ్ళా నువ్వు ఆలోచన చేసుకుంటే, మా అత్యంత విలువైనది ఏమిటో ఈరోజు మనందరూ ఆలోచన
వేసుకుంటే మా కొందరు ఏమంటారు, ధనం అని చెప్పేసి అంటుంటారు కాదా? మన జీవితాల్లో అత్యంత విలువైంది ఏమిటి అంటే ధనం. లేకపోతే కొంతమంది ఏమంటారు, వజ్రం చాలా విలువైంది అంటారు కదా, లేకపోతే బంగారం విలువైంది, లేకపోతే వెండి, లేకపోతే ఇతర ఏదేదో అమ్మ యొక్క నిత్యం జీవం లేని వాటి విషయాల్లో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి అంటూ మనందరం కూడా మరి ఏ రీతిగా అనే గొప్పవి అనుకుంటుంటారు. కొంతమంది ఏమో అవి ఆరోగ్యంగా ఉంటే చాలే, నా జీవితాంతం కూడా ఆరోగ్యంగా జీవిస్తే చాలులే, అదే నా జీవితంలో అత్యంత విలువైంది అని చెప్పేసి అనుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. మరి ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, మా కుటుంబం లేదా పరువు ప్రతిష్ట అనగా పేరు ప్రతిష్ట ఉంటే చాలులే, అదే అత్యంత విలువైంది నా జీవితంలో అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు. కానీ మా దేవుడు మనకు అప్పగించిన ఆత్మీయ నిధిని కాపాడుకుంటూ నడవాల్సిన బాధ్యతలు గుర్తు చేస్తున్నాడు. ఒక చక్కటి చిన్న కథ. ఒక తండ్రి మా విదేశాలకు వెళ్లే ముందు తన కుమారుడికి ఒక విలువైన ఆస్తిని అప్పగించి, నేను తిరిగి వచ్చే వరకు కూడా దీన్ని జాగ్రత్తగా కాపాడమని చెప్పి వెళ్తూ ఉన్నారు. అయ్యా యొక్క ఆస్తిని అంతా కూడా, ఈ విలువైన ఆస్తిని నీకు అప్పగిస్తున్నాను, దీన్ని చక్కగా కాపాడండి అని ఏ రీతిగా చెప్పారు గొప్ప విధానంలో. మరి కుమారుడు మంచివాడైతే ఆ ఆస్తిని పాడు చేయకుండా కాపాడతారు కదా. మరి చెడ్డవాడైతే ఆస్తిని మొత్తం కూడా పాడు చేసి తగ్గి వచ్చిన తర్వాత ఏం చెప్తాడు, అంత కూడా నేను పాడు చేశాను, అంత కూడా నేను నష్టం చేశాను అని చేతులెత్తేసి తండ్రి ముందు దిగాలుగా నిరాశగా ఎదురు చూచేవాడిగా ఉండే విధానం. కానీ మంచి కుమారుడు అయితే ఏం చేస్తాడు, మాకు ఖచ్చితంగా ఇదిగో ఏ విధంగా తండ్రి ఇచ్చిన ఆస్తిని మనకు రెట్టింపు చేసి ఎంత ఉత్సాహంతో సంతోషంతో తండ్రికి ఎదురుగా వెళ్ళేవాడిగా ఉంటాడు. కాబట్టి మా ఆస్తి నిర్లక్ష్యం చేయడు. ఖచ్చితంగా మంచివాడు ఎవరు కూడా ఆస్తి నిర్లక్ష్యం చేయడు. ప్రేమతో బాధ్యతతో కాపాడుతూ తిరిగి వచ్చిన తండ్రి అతని నమ్మకాన్ని చూసి ఎంత ఆనందించేవాడిగా ఉంటాడో ఆలోచించే. కాబట్టి ఈరోజు నీవు నేను మనం కూడా మన దేవుడిచ్చిన ఆత్మీయ నిధిని కాపాడుకుంటూ రెండవ రాకడగా వచ్చిన దేవాది దేవునితో ఆత్మీయ నిధి ద్వారా ఆయనకు అప్పగించేవాడిగా ఉన్నట్లయితే దేవాది దేవుడు ఎంత ఆనందిస్తాడు, మరి ఎంత సంతోషిస్తాడు. ఆ సంతోషమే ఆనందమే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే గొప్ప విధానం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకపు తండ్రి ఆ కుమారుడు ఆస్తిని ఎలాగా నిలబెట్టాలో చూసి సంతోషిస్తున్నప్పుడు దేవాది దేవుడిగా ఆత్మీయ నిధిని కాపాడుకున్న బిడ్డల విషయంలో ఎంత ప్రేమ చూపించే విధానంలో ఉన్నాడు. అందుకని మా పరలోక తండ్రి దేవుడు కూడా మనకు అనేక వరాలు, అవకాశాలు, బాధ్యతలు మనకు అందించిన దేవాది దేవుడిగా ఉన్నాడు. అదేంటనగా విశ్వాసము, సువార్త, పరిశుద్ధాత్మ సహవాసము, సంఘ సేవ వంటి అమూలమైన నిధులను మనకు అప్పగించాడు. చూడండి, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన బాధ్యతలు. మా విశ్వాసము, సువార్త, పరిచర్య అంటే పరిశుద్ధాత్మ సహవాసము, సంఘ సేవ ఇవన్నీ కూడా బాధ్యతతో కూడిన ఆ ఆత్మీయ నిధులను మనకు అప్పగించాడు దేవాది దేవుడు. మరి దాన్ని కాపాడుకుంటూ నడిచేవాడిగా ఉన్నామా? అందుకని మనం అందరం కూడా ఈ జూలైనంతా కూడా సువార్త దినాన్ని ప్రకటించుకొని 31వ తారీఖున గాస్పల్ డేగా మనం ఆరాధన జరుపుకున్నాం. ఎంతమంది వచ్చారు? మా 184 సంవత్సరాలు మన ప్రాంతంలో, మన యొక్క గుంటూరు జిల్లాలో మనకు దగ్గరగా 15 కిలోమీటర్లు ఉన్న ప్రాంతానికి నడిచి వచ్చి ఆ ద్వారం తాగకుండా నడుచుకుంటూ వెళ్ళిన గొప్ప దైవజనుడు ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారు. జర్మనీ ప్రాంతంలో పుట్టి అమెరికాలో చదువుకొని అయ్యా ఎవరంటారు స్వార్థ చెప్పడానికి? మా యేసుక్రీస్తు వారు చివరి ఆజ్ఞ సర్వ సృష్టికి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న ఆజ్ఞను పాటించి అయ్యా నేను వెళ్తాను, నేను వెళ్తానని చెప్పేసి ఆ ఫాదర్ అయ్యర్ గారు మన ప్రాంతానికి వచ్చారంటే ఎంత తీవ్రకరం. మా ఈ దేవుని గ్రంథము, దేవుని వాక్యము 184 సంవత్సరాలుగా తెలుసుకున్న మనందరం కూడా ఆ రోజు ఒక్క రోజు ఆయన్ని స్మరించుకొని దేవుని నామాన్ని కనపరచడానికి ఎంతమంది వచ్చారు? మా సంఘమంతా కూడా పండుగ జరుపుకోవాలి. మన ప్రాంతానికి వచ్చాడు, మన దగ్గరికి వచ్చి ఆ సువార్తను అందించాడు, దేవుని వాక్యాన్ని తెలియజేస్తే ఈరోజు మనం
చిన్న వర్షం పడదని చెప్పేసి చాలా మంది కూడా ఆలయానికి రాలేకపోయారు. ఇక నువ్వు సువార్త ఏ విధంగా నువ్వు ప్రకటిస్తావు, నువ్వు పరిచర్య ఏ విధంగా చేస్తావు, సంఘ సేవను ఏ విధంగా చేస్తావు, ఇవన్నీ కూడా ఆత్మీయ నిధులు మన దేవుడు మనకు అప్పగించి ఉండగా ఆ బాధ్యతను మనం చేస్తున్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. అందుకని మన సంఘ సేవ వంటి అమూల్యమైన నిధులు మనకు అప్పగించాడు. కాబట్టి సంఘ సేవ అంటే నేను ఎందుకు కష్టపడాలి, నాకేం లాభమో అనుకునే మన ప్రతి ఒక్కరు కూడా మళ్ళా గమనించుకోవాలి. అది దేవునికి ఇచ్చిన బాధ్యత, దేవునికి ఇచ్చిన బాధ్యత. మా బాధ్యతను చేస్తే దేవాది దేవుడు ఆయన రాజ్యంలో వారసులుగా నేను చేస్తానని గుర్తు చేస్తున్నా గొప్ప విధానం. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు ఆయన మనల్ని కూడా అడుగుతాడు, ఏమని, అయ్యా నేను నీకు ఇచ్చిన బాధ్యత, నీకు అప్పగిచ్చిన బాధ్యతను ఎలా కాపాడా? రేపు అడగదా? ఇదిగో నీకు ఈ సంఘ సేవను అప్పగించారు కదా, ఇదిగో పని నీకు అప్పగించారు కదా, మరి నీ ఎలాగ నువ్వు చేశావు, ఎలాగ కాపాడావు? నీ సంఘాన్ని నువ్వు కాపాడుకున్నావా? నీ సంఘాన్ని ఐక్యతగా ఉంచావా? ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందనేది మా ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనం గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే సువార్త దినం అయిపోయిన మరుసటి రోజే, మా 2 రోజుల తర్వాతే ఆదివారం ద్వారా మనకు వచ్చిన గొప్ప లేఖన భాగం అంత చక్కగా మన క్రోడీకరించి మన ఆరాధన ద్వారా ఈ పుస్తకంలో చక్కటి వాక్యాలు మనం పొందుపరిచిన గొప్పవారు పూర్వీకులుగా ఉన్నవారు. కాబట్టి ఈ రోజు మనందరం కూడా ఏ విధంగా దేవుడు అప్పగించిన బాధ్యతను ఎలా కాపాడగలుగుతున్నాను, ఎలా ఉపయోగించుకుంటున్నానని ఆలోచన చేసినట్లయితే ఈరోజు చదువుకున్న ఈ 3 లేఖన భాగాలు కూడా ఈ సత్యాన్ని మనం గుర్తు చేస్తున్నాయి. ఏమని? మా తెలుగు ప్రాంతాల మొదటి గ్రంథంలో దావీదు ఏమంటాడు, అయ్యా మా దగ్గర ఉన్నదంతా నీ దగ్గర నుంచి వచ్చేదే, నీవే మాకు ఇచ్చింది, కాబట్టి అది దేవునికి మహిమ చెల్లిస్తూ నిజమైన తన విజయాలను తనవి కాక దేవుని కృపగా వర్ణించిన దావీదు. అయితే ఎన్నో విజయాలు సాధించాను, ఎన్నో గొప్ప గొప్ప పరిచర్య చేశాను, కానీ అది నాది కాదు, నా శక్తి కాదు, నా యుక్తి కాదు, అయ్యా దేవుడే నాకు ఇచ్చాను ఆ తెలివిని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, కాబట్టి దేవుడికే మహిమ కలుగును గాక అని ఎంత గొప్పగా దావీదు పలికిన మాటలు ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. అలాగే తిమోతికి రాసిన ఆ 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఏమని? తన జీవితాంతంలో తిమోతికి అత్యంత ముఖ్యమైన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. చూసారు కదా, మా అపోస్తలుడైన పౌలు తిమోతికి, ఓ తిమోతి, నువ్వు సంఘానికి వెళ్తున్నావు కనుక చాలా జాగ్రత్తగా మసుకోవాలి, ఎలా ఉండాలి అనుకుంటూ ఆ తిమోతికి చెప్పే ఆ మాటల్లో ఏమంటాడు, ఈరోజు నీకు అప్పగించబడిన మంచి నిధిని పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకును. సువార్త, విశ్వాసము, పరిచర్య, ఇవి దేవుడు మనకి ఇచ్చిన అమూల్యమైన నిధులు. చూసారా ఎంత గొప్ప నిధులు ఈరోజు మనకి మా దేవుడు అప్పగించిన నిధులు అవి. అంతేగాని డబ్బు కాదు, బంగారం కాదు, వెండి కాదు. మా ఆత్మీయ నిధులు సువార్త, దేవుడు సువార్త అందించే ఆత్మీయ నిధి, అలాగే విశ్వాసము దేవుడిచ్చిన ఆత్మీయ నిధి, పరిచర్య దేవుడిచ్చిన ఆత్మీయ నిధి. మరి దీన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగుతున్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. అందుకని లోకసువార్తలో కూడా మా యేసుక్రీస్తు వారే స్వయంగా బోధిస్తున్నాడు, ఏమని? నమ్మకమైన సేవకునిగా గుర్తింపు గురించి బోధిస్తూ యజమాని తిరిగి వచ్చే వరకు కూడా మెలకువగా విశ్వాసంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే మళ్ళా 2వ రాకడగా వచ్చేంత వరకు కూడా మెలకువగా ఉండు, చాలా జాగ్రత్తగా నమ్మకంగా సేవ చేస్తూ ఉండు అని ఎంత గొప్పగా బోధిస్తూ యేసుక్రీస్తు వారు మా ఎంత చక్కని జీవితాన్ని, క్రైస్తవ జీవితము కేవలం రక్షణ పొందడం మాత్రమే కాదు, కానీ రక్షణ పొందిన తర్వాత బాధ్యతగా జీవించడం కూడా చాలా చాలా ప్రాముఖ్యత. అయితే రక్షించబడ్డానని ప్రతి ఒక్కరు కూడా గంటాపరంగా చెప్పుకుంటాం కదా. మా రక్షణ పొందటమే కాదు, ఆ రక్షణ పొందుతున్న విధానంలో మనం దాన్ని కాపాడుకుంటూ నడవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. అందుకనే నేటి ప్రపంచంలో చాలా మంది దేవుని వరాలను ఆస్వాదిస్తున్నారు, కానీ ఎన్ని వరాలు దేవుడు ఇస్తున్నాడా ఈ వరాలు కూడా మనం ఆస్వాదిస్తున్నాము, కానీ ఏమంటాడు ఇక్కడ? వాటి ఇచ్చిన దేవుడిని మర్చిపోతున్న విధానంలో మనం జీవిస్తున్నాం. మా దేవుడు ఇచ్చిన వరాన్ని మర్చిపోతున్నాం, అది దేవుడే మాకు ఇచ్చాడనే విషయాన్ని మర్చిపోతున్నాం.
అందుకని దావీదు ఏమన్నాడు, అవన్నీ కూడా నీవు ఇచ్చినవే అయ్యా, నాకు కలిగినంత కూడా నీవు ఇచ్చిందే, నా శరీరాన్ని కూడా నీవు ఇచ్చిందే. ఎందుకని పాప జీవితంలో మనందరం పుట్టుమిట్టాడుతుండగా, పాప జీవితంతో నశించిపోయే శరీరముగా ఉండగా యేసుక్రీస్తు వారు వచ్చి తన శరీరాన్ని పణంగా పెట్టి మరలా మనల్ని కొనుక్కున్న దేవాది దేవుడు, తన ప్రాణాన్ని విలువగా చెల్లించి మన జీవితాన్ని కొన్న దేవాది దేవుడు. కాబట్టి ఈరోజు నీ సొత్తు కాదు, మరి దేవుడి సొత్తు అయి ఉందని మరలా గుర్తరగాలి. కాబట్టి నీ శరీరాన్ని చూసుకొని గర్వపడుతున్నావా? నీ డబ్బును చూసి నువ్వు గర్వపడుతున్నావా? నీ ధనాన్ని ఐశ్వర్యాలను చూసి గర్వపడుతున్నావా? ఏ మాత్రం కూడా గర్వపడాల్సిన అవసరం లేదు. ప్రతిది కూడా దేవుడే నీకు ఇచ్చాడని మళ్ళా నీ గుర్తు చేస్తున్నాడు. కాబట్టినైనా కానీ మా బాధ్యతగా కలిగి జీవించాల్సిన బాధ్యతలు గుర్తు చేస్తూ, బాధ్యత కంటే హక్కుల గురించి ఎక్కువగా ఆలోచించేవారు ఉంటారు కదా, మా బాధ్యతలు మర్చిపోతారు. హక్కుల గురించి వాడికి పోరాడుతుంటారు కదా, ధర్నాలు చేస్తారు. కానీ మరి నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత మర్చిపోయావు. నాకు రావాల్సిన హక్కు నాకు రావాలని చెప్పేసి పోరాడుతుంటారు. కానీ నీ బాధ్యతను మర్చిపోయిన సంగతిని ఈరోజు తెలియజేస్తున్న గొప్ప విధానం. అందుకనే మా దేవుని వాక్యం మనం ఏం చేస్తుంది? భిన్నమైన జీవితానికి పిలుస్తుంది. ఖచ్చితంగా దేవుని వాక్యం భిన్నమైన వాక్యాన్ని పిలుస్తుంది. ఏమిటో జీవితాన్ని పిలుస్తుంది. ఏంటది? కృతజ్ఞతతో జీవించడము, మా అప్పగించిన నిధిని కాపాడటము, ప్రభు రాకకు సిద్ధంగా ఉండటము. చూసారా, ఈ విధమైన జీవితాన్ని, మా విలువైన జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడు? కృతజ్ఞతతో కూడిన జీవితము. రెండవది అప్పగించిన నిధిని కాపాడుకోవడము. మూడవది ప్రభువు రాకడకు సిద్ధంగా ఉండటము. ఈ మూడు మాటలు మా ఖచ్చితంగా గుర్తించాలి. అందుకని అందువల్ల ఈ మూడు లేఖల ఆధారంగా ఈరోజు మనం ధ్యానించబోయే ప్రధాన అంశం ఏదనగా, దేవుడు అప్పగించిన నిధిని విశ్వాసముతో కాపాడే విశ్వాసి. ఎంత చక్కటి అంశం కదా! దేవుడు అప్పగించిన నిధిని విశ్వాసముతో కాపాడే విశ్వాసి. చూసారా, విశ్వాసుగా మనం ఏం చేయాలి? దేవుడు అప్పగించిన నిధిని విశ్వాసముతో కాపాడుకోవాలి. అదే అంశం. దేవుడు అప్పగించిన నిధిని విశ్వాసముతో కాపాడే విశ్వాసి అనే అంశాన్ని ఈరోజు మనకు అప్పగించాడు దేవుడు. ఖచ్చితంగా చక్కటి వాక్యం ద్వారా చక్కటి అంశం ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. చూడమో వాక్యంగా తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము మూలవాక్యంగా చదువుకుందాం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మల వలన కాపాడము. మూలవాక్యంలోనే ఈ అంశం అంతా కూడా దీని యొక్క అర్థాన్ని మన దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఏమని? నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును. ఏంటి ఆ మంచి పదార్థము? మా విశ్వాసము, సువార్త, ఇంకా పరిచర్య. ఏంటది? సువార్త, విశ్వాసము, పరిచర్య. అదే మంచి పదార్థాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి చెబుతూ దీన్ని కాపాడుకోవాలి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకోవాలని చెబుతున్నాడు. మన సువార్తను చెప్పేవాడిగా ఉన్నావా? ఎక్కడో పుట్టిన ఫాదర్ అయ్యర్ గారు మన ప్రాంతానికి వచ్చి సేవ చేశారు. ఈరోజు 184 సంవత్సరాల క్రితంగా దేవుని వాక్యాన్ని తెలుసుకున్న మనము మా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక్క పాడపడాలంటే ఒక్కరు కూడా ముందుకు రాదు. ఇంత పెద్ద పుస్తకాలు, ఇది కూడా ఇంకా ఉంది. ఇది కొద్దిగా తగ్గించిన పుస్తకం. ఇందులో పాటలు రచిస్తే ఈ పాటలో ఒక్క పాట పాడుకోవట్లేదు. 184 సంవత్సరాలుగా ఫాదర్ అయ్యర్ గారు వచ్చి ఆ సంస్థని కాదు, అక్కడ ఏదో నూతన సంఘం అనేది ఏదో సంస్థగా స్థాపించింది కాదు. మన నూతన సంస్థ దాని ద్వారా వచ్చాడు కనుకనే మన నూతన సంస్థగా మనం ఏర్పాటు చేసుకొని పెంచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన నూతన సంఘం అనే విధానంలో పరిచయం చేయలేదు. కాబట్టి మొట్టమొదటిగా ఎంత భయంకరంగా ఉన్న అన్య ప్రాంతంలోకి వచ్చి ఆయన చేసిన సేవ ఈరోజు వచ్చేసేమో వారు గొప్ప, వీరు గొప్ప అంటూ మనందరం కూడా మా ముందుకు పెడుతున్న విధానంలో జీవిస్తున్నాం. 184 సంవత్సరాల క్రితంగా నువ్వు నేర్చుకున్న ఆ నేర్పరికైన దేవుని వాక్యము నువ్వు చెప్పాల్సిన సువార్తగా ఉండగా వేరే వారి దగ్గర నువ్వు నేర్చుకునే వాడిగా ఉన్నావంటే సిగ్గుచేటు కాదా?
మా దేవుని వాక్యాన్ని కాపాడుకున్న వాడిగా కాదా? మా దేవుని వాక్యాన్ని ఇంకనూ బలంగా నీ ద్వారా ఎదుటి వారికి వెళ్ళాలి, నీ ద్వారా సువార్తను ప్రకటించే వాడిగా ఉండాలి. కానీ మా ఎవరెవరో అన్యులుగా వచ్చిన వారిని చెబుతుంటే మా తలనొప్పుతూ కూర్చునే వారిగా మనం జీవిస్తున్నాం. అందుకని మొదటివాడు కడపటివాడు, కడపటివాడు మొదటివాడు అవుతున్నాడంటే ఆ మాట వాక్యాన్ని ఎందుకు దేవుడు గుర్తు చేస్తున్నాడు? మనమే నిదర్శనం. మన ప్రాంతానికి దేవుని వాక్యాన్ని అందించిన మొట్టమొదటి అయ్యర్ గారు మనకు అందిస్తే మనం ఇంకా తెలుసుకునే వారిగా జీవిస్తున్నాం కదా. అందుకని స్వార్థ ఆత్మీయ నిజంటే స్వార్థ ఒకటి. మన విశ్వాసం నీలో ఉంటే మన దేవునిపై విశ్వాసం ఉంచుతావు, కానీ మనుషులపై ఉంచుతావా? నీకేం కావాలి? మన సంఘంలో, మన ఆలయంలో నీకేం తక్కువైంది? మరి మనుషుల్ని ఆరాధించేవాడిగా నువ్వు ఎందుకు ఉండాలి? కాబట్టి విశ్వాసం దేవునిపైనే మనం విశ్వాసం ఉంచాలి. పరిచర్య మన నీకు తోచిన పరిచర్య నువ్వు చేయాలి. దేవుని ఆలయానికి కానీ, దేవునికి కానీ, అలాగే తోటి వాడికి కానీ పరిచర్య నీకు నీ శక్తి కొరకు నువ్వు చేయాల్సిన బాధ్యత నీపై ఉంది. అవే ఆత్మీయ నిధులు. ఆత్మీయ నిధులు అంటే ఏంటి? అవే. కాబట్టి ప్రియా దేవుడా, దేవుడు అప్పగించిన నిధిని విశ్వాసంతో కాపాడే విశ్వాసిగా ఉన్నావా? ఆలోచన చేసుకుంటే 3 అంశాలు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఒకటి, మా దేవుడు ఇచ్చిన ప్రతి దానికి కృతజ్ఞతతో మహిమ చెల్లించాలి. మొట్టమొదటి ఉపాంశం ఏంటి? దేవుడు ఇచ్చిన ప్రతి దానికి కృతజ్ఞతతో మహిమ చెల్లించాలి. దానికి ఏమన్నాడు? అయ్యా ప్రతిదీ నువ్వు ఇచ్చిందే, ప్రతిదీ నువ్వు ఇచ్చిందే, కాబట్టి నేను సొంతగానే సంపాదించుకున్నది ఏమీ లేదు, నువ్వు ఇచ్చిందే, కాబట్టి నీకు మహిమ చెల్లించుకుంటాను తండ్రి అని అంత కొనియాడబడుతూ చెప్పిన లేఖన భాగం. కాబట్టి మొట్టమొదటి ఉపంశం ఏంటి? దేవుడు ఇచ్చిన ప్రతిదానికి మా కృతజ్ఞతతో మహిమ చెల్లించాలి. చెల్లిస్తున్నావా? ఎన్ని ఇచ్చాడు దేవుడు నీకు? ఎన్ని వరాలు ఇచ్చాడు దేవుడు నీకు? ఎంత శక్తి ఇచ్చాడు దేవుడు? మా ప్రతి విషయంలో కూడా దేవుడే ఇచ్చాడు. ఖచ్చితంగా గుండె మీద చేవేసుకొని చెప్పే గొప్ప మాట. కాబట్టి నీకు నువ్వుగా సంపాదించుకుంది అనుకోవద్దు దయచేసి. అందుకని మొదటి ఉపనిషత్తులో చూడండి, దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో 29వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరం మేము స్తోత్రములు పడవు. ఎంత గొప్ప మాట! ఒక్క వచనంలోనే మా రాజైన దావీదు చూడండి, ఎంత రాజుగా ఉండి కూడా మా దేవుని విషయంలో ఎంతగా చెబుతున్నాడు చూసారా? మాత్రం దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నాడు కనుకనే దావీదును రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వినరా. కాబట్టి రోజు దావీదు రాజు అయ్యాడు కనుక ఇక దేవుని లెక్క చేయకుండా ఉన్నాడా? అదే ఈరోజు అంటాడు, దావీదు రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు స్తోత్రములు చెల్లించెను. సమాజం పూర్ణముగా ఉంది. ఈరోజు పూర్ణంగా ఉందా మన సంఘం? ఎన్ని సంవత్సరాలు? దగ్గరగా 80 సంవత్సరాలుగా ఉన్న సంఘం మన సంఘం. మా పూర్ణంగా ఉందా? ఈరోజు అదే దావీదు చెబుతున్నాడు, ఎంత గొప్ప మాట! సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నువ్వు స్తోత్రాలు పడవు. యెహోవా, భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును, నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావంగా నీ నామమును కొనియాడుచున్నాము. 3 వచనాల్లో ప్రతిది కూడా మా దేవుడే మనకిచ్చాడు. మా శక్తి గాని, బలము గాని, ఐశ్వర్యం గాని ప్రతిది కూడా ఆయన ఇచ్చిందే. కాబట్టి ఓ దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావం గల దేవా, నీ నామముని మేము కొనియాడుచున్నాము. ఆ రీతిగా ఉన్నావా?
ఒక్కసారి ఆలోచించండి, దావీదు ఈ రోజు మా దేవుని పట్ల ఎంత కృతజ్ఞతాభావం కలిగిన వాడిగా ఉన్నాడో నీకు గుర్తు చేస్తున్నాడు. అందుకని దావీదు ఇశ్రాయేలు ముందు ప్రార్థిస్తూ సంపద, ఘనత, రాజ్యం అన్ని నీకే మాకు వచ్చాయి కనుక అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ప్రకటించిన గొప్ప సందర్భం. కాబట్టి ఈరోజు మనం కూడా మా ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం ఏమని, అయ్యా ప్రతిదీ దేవుడి నుంచే మనకు వస్తున్నాయి కనుక దేవునికి మహిమ చెల్లించేవాడిగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉండాలి. అంటే మన ప్రతిభ, ఆరోగ్యము, కుటుంబము, పరిచర్య, సంఘము, సేవ చేసే అవకాశం అన్ని కూడా దేవుని వరాలి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని ఇచ్చిన వరాలి. కాబట్టి నేను చేయను అనుకోవడం దేవుని విషయంలో మనం నీకు ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా నీకు అప్పగించబడిన బాధ్యతను చేయాలి. నేను ఎందుకు కూడవాలి దేవాలయాన్ని, లేకపోతే నేను సంఘబద్ధంగా ఈ దేవాలయంలో నేను ఎందుకు పట్టించుకోవాలి, లేదా పాస్టర్ గారిగా నేనే ఎందుకు వాక్యం చెప్పాలి, ఇలాగా ఎవరి వారిగా దేవుడిచ్చిన బాధ్యతను తిరస్కరించే వారిగా ఉన్నట్లయితే రేపు తీర్పు సమయంలో దేవుడు నిన్ను అడుగుతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సేవ విషయంలో వెనుకంజ వేయద్దు. దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించాడంటే అది ఖచ్చితంగా వరమే, మా వరమని భావించాలి. కాబట్టి ఈరోజు మా దేవుని వరాలుగా ఉన్న ఆ వరాలని మా కృతజ్ఞత లేని హృదయంతో నువ్వు ఎప్పుడు కూడా మా ఉండకూడదు. ప్రేమ కృతజ్ఞతతో దేవుణ్ణి కొనియాడబడాలి, మహిమ చెల్లించేవాడు ఉండాలి. అలా లేకపోతే మా కృతజ్ఞత లేని హృదయం దేవుని మహిమను దొంగిలిస్తుంది. ఖచ్చితంగా ఏ విధంగా దొంగిలించేవాడిగా ఉంటాం, దేవుని మహిమ దొంగిలించేవాడిగా ఉంటాం. అంటే అపవాది ఆ దేవునికి మహిమ చెల్లించకుండా చేసే విధానం. అందుకని సమయంలో గ్రంథంలో మా సమయం మొదటి గ్రంథంలో 1-2 అధ్యాయాల్లో అన్నా జీవితాన్ని మనం చూస్తున్నాం కదా. మా అన్నా జీవితం ఏం జరిగింది, దేవుడు కుమారుడిని ఇచ్చినప్పుడు ఆమె సమయంలో తిరిగి దేవునికి అర్పించిన గొప్ప విధానం. ఎంత కన్నీరు కార్చింది, ఎంతగా కన్నీరు కార్చినా దేవుని అడిగి మగబిడ్డను ప్రసాదింపజేసుకుంది. కానీ ఏమని మొక్కుబడి చేసుకుంది, అయ్యా నాకు మగబిడ్డ ప్రసాదిస్తే మళ్ళా తిరిగి నీకే సమర్పిస్తాను. సమర్పించిందా లేదా? మనమైతే ఇస్తామా? చక్కగా పెరుగుతున్నాడు బిడ్డ, అల్లర ముద్దుగా ఉన్నాడు, ఎక్కడైనా పుట్టాడు, ఎంత కన్నీరు కాస్తే పుట్టిన బిడ్డను మళ్ళా తిరిగి దేవుడికి అప్పగిస్తే ఇస్తామా? ఇవ్వగలమా? నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. కానీ హన్న అయ్యా అది నువ్వు ఇచ్చావు కదా, కాబట్టి మళ్ళా తిరిగి శిలోహ మందిరంలో ఆ బిడ్డను వదిలిపెట్టి వచ్చింది. అమ్మ అంత హృదయం మనకుందా? దేవుడు ఇచ్చాడు కనుక దేవుడికి సమర్పించే విధానం ఎంత గొప్పదో. కాబట్టి ఈ రోజు మనం ఎంతమంది దేవుడికి దేవుడు ఇచ్చాడు కనుక దేవుడికి సమర్పించుకోవాలనే హృదయము ఎంతమందికి ఉందో ఆలోచన చేసుకోవాలి. అందుకని కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, 24వ అధ్యాయాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. చూసినప్పుడు మా దావీదు ఎంత గొప్ప మాట 24వ సంకీర్తనకారం ద్వారా గుర్తు చేస్తున్నాడు. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. మా దేవుని ఇవన్నీ కూడా గర్వపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరులారా? మా గర్వపడుతున్నావా? నాకు నేనుగా గొప్పవాడిని అనుకుంటున్నావా? కాదు, ఇది దేవుడిచ్చిన ప్రతిదీ కూడా దేవుడిచ్చింది. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుకుందాం. ఆ దురాశ గర్భమును ధరించి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములను కలుగు ఏ ఛాయను లేదు. చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుడి నుంచి వచ్చే ఆ గొప్ప సంబంధాన్ని మనం గుర్తిరగాలి. ఇక రోమ పత్రిక కూడా చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 11వ అధ్యాయంలో 36వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన మూలములను ఆయన ద్వారా
ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎంతగా దేవుణ్ణి కొనియాడుతున్నాడో, దావీదు కూడా అదే గొప్పగా కొనియాడబడిన గొప్ప విధ. మరి నీవెలా కొనియాడబడుతున్నావు? ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చాడు. ఇంకా అంతకన్నా గొప్ప బాధ్యత మనం ఏం పొందుకున్నాం? ఇదిగో శిలువపై బలియాగంగా అర్పించుకొని తిరిగి మళ్ళా నూతన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధమైన జీవితాన్ని మనకిచ్చాడు. అలాంటి పరిశుద్ధమైన జీవితంతో మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన దేవాది దేవుడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతి దానికి ఏం చేయాలి? కృతజ్ఞతతో మహిమ చెల్లించాలి. మొట్టమొదటి అంశం. ఇక రెండోది, దేవుడు అప్పగించిన ఆత్మీయ నిధిని విశ్వాసముతో కాపాడాలి. రెండోది ఏంటి? దేవుడు అప్పగించిన ఆత్మీయ నిధిని విశ్వాసముతో కాపాడాలి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యము గురించి అయినను, ఆయన ఖైదీనైనా నన్ను గురించి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన సమానుభవంలో పాల్గొనవై ఇందుము. వివరా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట అపోస్తలుడైన పౌలు ద్వారా నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యము గురించి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గురించి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై సమానుభవంలో పాల్గొనవై ఇందుము. అంటే సువార్త చెప్పే విషయంలో శ్రమలు ఏమైనా వస్తాయేమో, నీ మీద ఎవరైనా దుమ్మి చేస్తారేమో కదా. కొంతమంది సువార్త చెబుతుంటే అడ్డగిచ్చి ఎవరైనా నువ్వు రావడానికి మా ప్రాంతానికి ఎందుకు వస్తున్నాం అని ఎంతో మంది పట్టబోతున్న క్షణం. మరి నువ్వు ఎలాగా సువార్త చెప్పేవాడిగా ఉన్నా? ఈరోజు నీకు అందించిన సువార్తను నీ కుటుంబంలో ఏమైనా చెబుతున్నావా? నీ తోటి వాడికి నువ్వు చెప్పి ఒక్కరైనా దేవుని ఆలయానికి తీసుకొచ్చావా? అదే ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. ఫాదర్ హైర్ గారు అంత దూరపాటు నుంచి ఒక్కడే వచ్చాడు, ఇంత మందిని తయారు చేశాడు. మరి నీవు, మనము, నేను, మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒక్కరినైనా నేను దేవుని సన్నిధికి తీసుకొచ్చానా? అదే ఈరోజు ఆత్మీయ నిధి కాపాడుకొని ఆ సువార్త ద్వారా నువ్వు ఒక్కనే రక్షించేవాడిగా ఉన్నావో అది దేవునికి అంత ఇష్టమని గుర్తు చేస్తున్నాడు. అంటే పౌలు తిమోతికి 3 విషయాలు గుర్తు చేశాడు. ఒకటేంటి? భయపడవద్దు. సువార్త చెప్పే విషయంలో నువ్వు భయపడవద్దు. రెండోది, దేవుడి శక్తి, ప్రేమ, సంయమనం ఇచ్చాడు కనుక ఖచ్చితంగా దేవుని ద్వారా ఆ సువార్తను అందించే శక్తి నీకు ఇచ్చాడు. మూడోది, దేవుని మంచి నిధిని పరిశుద్ధత ద్వారా కాపాడుకో. అయ్యా, దేవుడు నీకు ఇచ్చిన ఆ ఆత్మీయ నిధిని ఏ విధంగా కాపాడుకోవాలంటే ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ నీలో ఉంచాడు. మనం ఎందుకు భయపడుతున్నాం? సువార్త చెప్పడానికి నువ్వు ఎందుకు భయపడాలి అని చెప్తున్నాడు. ఈ నిధి ఏమిటంటే సువార్త, విశ్వాసము, పరిశుద్ధ జీవితము, దేవుని పిలుపు. చూసారా, ఇవే ఆత్మీయ నిధులు. ఆత్మీయ నిధులు అంటే ఇవే. అవి ఏ విధంగా నువ్వు కాపాడుకుంటూ నడుస్తున్నావు నువ్వు తిరగాలి. అదే యోసేపు జీవితంలో జరిగిన గొప్ప సంఘటన కదా. యోసేపుకి ఇచ్చిన ఆత్మీయ నిధిని కాపాడుకున్నాడు కాబట్టి భయంకర శోధన వచ్చింది కదా. ఆ శోధన నుంచి ఎవరి ప్రదేశంలో వచ్చిన శోధన నెట్టివేశాడు. పరిపూర్ణంగా పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఈరోజు ఏమైపోయాడు? ఐగుప్తులో గొప్పవాడిగా ఉన్నాడు. రాను తర్వాత అంతటి శక్తివంతులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా, పాపం నుంచి ఎలాగా పారిపోయిన ఆ క్షణం ఈరోజు నువ్వు తిరగాలి. ఎంత గొప్ప విధానంలో యేసేపు ఎంత గొప్ప జీవితాన్ని పొందుకున్నాడు. కాబట్టి ప్రియమరా, ఒక తండ్రి మరణించే ముందు తన కుమారుడికి కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఒక పాత బైబిల్ ఇచ్చి, ఈ బైబిల్ని చాలా జాగ్రత్తగా కాపాడండి. చూడండి, ఒక తండ్రి మరణించే ముందు తన కుమారుడికి ఏదో ఆస్తిస్తామనుకున్నారు కదా. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? మనసేవి ఉన్నాడు కనుక మా నాన్న ఏదో బాగా ఆస్తిని సమకూర్చాడేమో, అందరినీ రమ్మన్నాడు ఈరోజు. కాబట్టి ఇక మరణించే సమయం దగ్గరికి వచ్చింది కనుక నాకేదో ఆస్తి రాసిస్తాడేమో అనుకున్నారు అందరూ కూడా. కానీ ఏం జరిగింది? అక్కడ ఒక పాత బైబిల్ని ఇచ్చాడు. అయ్యా, ఇది జాగ్రత్తగా కాపాడి ఈ బైబిల్ మళ్ళా ఇంకొకరికి అప్పగించేవారిగా మీరు ఉండండి అన్నప్పుడు మా బైబిల్ లెక్క చేస్తారా? అదే డబ్బు ధనం అయితే ఎంత సంతోషించేవారు కదా. అది పాత బైబిల్ కనుక అసలు ఆ బైబిల్ ఎక్కడ పెట్టారో కూడా మర్చిపోలేని వాడు చాలా మంది ఉంటారు. చిచ్చి, ఈ పాత బైబిల్ దేనికి అసలు ఎక్కడ పడేస్తారో కూడా తెలియదు కదా.
అమ్మా ఎంత గొప్ప ఆత్మీయనిది తండ్రి కుమారుడికి అప్పగించాడో, ఆ బైబిలే మన మోక్ష మార్గానికి మార్గం చూపించే గొప్ప జీవవాక్కులైన బైబిల్ని మా చేతికి అందించిన గొప్ప విధానం. కాబట్టి ఆ కుమారులు గ్రహించారు, నా తండ్రి నాకు ఇచ్చింది ఆత్మీయనిధి, కాబట్టి దీన్ని కాపాడుకోవాలని ఎంత జాగ్రత్తగా కాపాడుకొని దాన్ని మళ్ళా తరానికి వారి బిడ్డలకి దాన్ని అప్పగించారు. అలాంటి గొప్ప విధానం ద్వారా బిడ్డలు ఎంతగా దీవించబడి ఎంతో గొప్ప శక్తిని పొందుకొని దేవుల్లో బలమైన వారిగా ఉన్నారు. అంటే అలాగా ఆస్తిలో ఐశ్వర్యంలో కూడా గొప్పవాడు అవుతారు. అంటే మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మా దేవుని ఆత్మీయ నిధేయంతో కాపాడుకుంటూ నడవాలి. అదే ఈరోజు తండ్రి చేసిన ఆ గొప్ప విధానం. అందుకని దేవుడు మనకి ఇచ్చింది మా కేవలం ఒక పుస్తకము కాదు. ఏదో ఒక పుస్తకం అనుకుంటున్నారా? మా బైబిల్ ఒక పుస్తకం అనుకుంటున్నారేమో కాదు, మా సత్య సువార్తనే అమూల్యమైన నిధి. చూసారా ఎంత గొప్ప గ్రంథాన్ని దేవుడు మనకు అందించాడు. అలాంటి గ్రంథాన్ని జర్మనీ ప్రాంతంలో ఏ విధంగా పుట్టిన అయ్యర్ గారు అమెరికాలో దాన్ని అవపోసపట్టి దాన్ని చదువుకున్న వాడు మళ్ళా తిరిగి ఇంత దూర ప్రయాణమై ఆ దేవుని వాక్యానికి అందించిన వాక్యమే ఈరోజు లోకమంతా కూడా మన ప్రాంతాలన్నీ కూడా ఎంతగా క్రైస్తవ్యాన్ని పొందుకున్నాయో. ఇప్పుడు వచ్చి నేనే ముందు అనుకున్న వారిగా గుంపులుగా జనాంగాలు వస్తున్నారంటే నేనే గొప్ప అనుకుంటున్నారు. ప్రిమరా ఒక్కడొచ్చాడు అయ్యర్ గారు, ఒక్కడొచ్చాడు అయ్యర్ గారు వచ్చి ఇంతమంది క్రైస్తవ జనాంగంగా మార్చాడు ఈ ప్రాంతంలో. ఎంత దీవికరము. మనం ఏం చేస్తున్నాం? ఇంతమందిగా స్వాతంత్రం తెలుసుకున్న అందరూ కూడా ఒక్కరిని తీసుకొస్తే ఎంతమంది రోజు ఉంటారు? మా దేవుళ్ళు రక్షించబడే వారికి ఉంటారు. ఒక్కరు చాలు. ఒక్కరు తీసుకొస్తే ఈరోజు ఈ సంఘమంతా కూడా ఈ దేవాలయం పట్టకుండా మనం పెద్ద దేవాలయం కడదామని చూసారు, అది కూడా సరిపోదు. 600 కుటుంబాల పైన ఉన్నాయి మన కుటుంబాలు. ఒక కుటుంబంలో 10 మందిగా కూడా ఉన్నారు. లెక్కేసుకోండి ఎంతమంది దేవుని ఆలయంలో ఉండాలి ఈరోజు, ఎంతమంది దేవుని స్వాతంత్రం అందించే వారికి ఉండాలి, మనం కలిగించే వారికి ఉండాలి. కాబట్టి ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. పౌలు తిమోతితో చెప్పినట్లుగా నీకు అప్పగించబడిన మంచి నిధిని పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకునము. కనుక ఈ నిధిని మనం కాపాడి తర్వాత తరానికి అందించాలి. ఇప్పుడు మనము పెద్దవారిగా ఉన్న మనందరూ కూడా ఏం చేయాలి? ఆ ఆత్మీయ నిధిని కాపాడుకొని నీ బిడ్డలకి అందిస్తే మా వారు క్రైస్తవ్యంలో ఎంతగా బలం పొందుకొని దేవుల్లో బలమైన వారిగా ముందుకు సాగే వారిగా ఉంటారు. ఇక చివరిగా మా మూడోది ప్రభు రాక కోసం మెలకువగా నమ్మకమైన సేవకులుగా జీవించాలి. మూడోది ప్రభు రాక కోసం మెలకువగా నమ్మకమైన సేవకులుగా జీవించాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చూడ తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక, మా యజమాని చిత్తం ఏంటో తెలుసు నీకు కదా, మరి ఆ చిత్తం ఎరిగి కూడా మరి సిద్ధపడకుండా ఉంటే ఏమవుతుంది? మా బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మా అమ్మాను ఎందుకు చెప్పాడు దేవుడు? మా బుద్ధి గల కన్యకలేమో నూనె సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నారు, మరి బుద్ధి లేని కన్యకలేమో మా నూనె సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకని? ఆయన దేవుడు వస్తాడు కదా, ఆయన వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఆత్మల శబ్దంతో వస్తాడు కదా, దేవదూతల సైన్య సమూహం వస్తుంది కదా, అవి మాకు కనపడవా అనుకున్నారు. మా ఆత్మీయమైన జీవితాలుగా పరిశుద్ధమైన జీవితాలుగా ఉంటేనే నీకు కనపడతాయి ఆ సమయంలో. అలాంటి పరిశుద్ధాత్మ నీలో మనం ఉంచుకోకుండా చేసుకుంటే ఎలా కనపడుతుంది? కాబట్టి వారు వచ్చేసారు. ఆయన నూనె సిద్ధం చేసుకున్న వారందరూ కూడా ఆ యేసుక్రీస్తు వారితో వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు ఆ నూనె సిద్ధం చేసుకోవడానికి తిరుగుతున్నారు. తిరిగితే మా దగ్గర లేదు, ఎక్కడో సంపాదించుకొని మళ్ళా వెళ్ళారు. వెళ్ళిపోయేసరికి ఏమైపోయింది? తలుపు మూయబడింది. అంటే అర్థమైంది, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవడం. దేవుని ద్వారా మా ఈరోజు ఎంత అవకాశం! ఈ విశ్రాంతి దినం రోజు ఇంత గొప్ప వాక్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఈ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకొని మా వాక్యానుసారంగా జీవించే బాధ్యత నీకు లేదా? మా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకునే బాధ్యత నీకు లేదా? అందుకనే మా యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో నమ్మకమైన సేవకుడిగా యజమాని వచ్చేంత వరకు తన బాధ్యతను విశ్వాసముగా నిర్వహించండి అని ఈరోజు చెప్పే గొప్ప మాటలే. కాబట్టి ఈరోజు నీకు ఇచ్చిన బాధ్యత ఏదైనా ఇది చిన్న పని,
ఒక దేవుని ఆలయాన్ని ఊడ్చే పని చిన్న పని అనుకో, దయచేసి ఎంత గొప్ప ఉద్యోగస్తులు కూడా దేవుని ఆలయాన్ని ఊడుస్తారు చాలా చోట్ల. అమ్మా అంతకన్నా ప్రతి బాధ్యత ఎంత గొప్ప బాధ్యత. కాబట్టి ఇదేమో వారిలో చెప్తున్నారు వీరు చెప్తున్నారు అనుకోకుండా ఇది నా బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత అనేది తెలుసుకుంటే మా ఈరోజు సంఘం ఎంత గొప్పగా ఉంటుందో నీకు గుర్తు చేస్తున్నారు. అందుకని మా ఖచ్చితంగా ప్రభు ఆశమవుతున్నారని భావించి నిర్లక్ష్యంగా జీవిస్తే ఎంత భయంకరమైన అగ్ని ఆదుపులు చవతగా ఉండబోతున్నాం. కాబట్టి ఓ నా ప్రియులారా, చాలా జాగ్రత్తగా మెలుపుగా ఉండండి, నిర్లక్ష్యంగా ఉండవద్దు అని ఎవరిగా సెలవిస్తూ మా దేవుడు ఇచ్చిన బాధ్యతను స్వీకరించండి అని మా మొట్టమొదటిగా కుటుంబ బాధ్యత, రెండోది సంఘ సేవ బాధ్యత, మూడోది సువార్త చెప్పే బాధ్యత, నాలుగోది ప్రార్థన చేసే బాధ్యత, ఐదోది పవిత్ర జీవితం కాపాడుకునే గొప్ప బాధ్యత. చూసారా ఎన్ని ఆత్మీయ నిధులు దేవుడి రోజు గుర్తు చేస్తున్నాడు. మా ఇవన్నీ కూడా ఆత్మీయ నిధులే, దేవుడిచ్చిన వరాలే. కాబట్టి కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలి, కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలి. ఎలాగా? ప్రార్థన జీవితంతో నడిపించుకోవాలి. మా తర్వాత సంఘ సేవ, మా సంఘానికి సేవ చేయడం కూడా దేవుడిచ్చిన బాధ్యతే. నాకెందుకు, నాకేమన్నా పర్లేదా, నేను పని చేసుకోవద్దా? చాలా మంది దగ్గర వచ్చే మాటలే, నాకు పర్లేదా? మా దేవుడిచ్చిన బాధ్యత. దయచేసి మా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ, సంఘ పెద్దలు కానీ ఎవరైనా కానీ, మా దేవుడిచ్చిన బాధ్యత ఎంత గొప్పవడం అది. దేవుడు ఎంత గొప్ప సంఘానికి నన్ను బాధ్యతగా ఏర్పాటు చేశాడంటే ఎంత గొప్ప వరమని చెప్పి సంతోషించి పరిగెత్తుకుంటూ సేవ చేసేవారికి ఉన్నారు. మా దేవుడి ఆలయంలో మా ఉదయాన్ని 4ంటికే మనం 4:30కే ప్రార్థన కనుక మా చక్కగా అందరూ కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది, బాగుంటుంది కదా. 6 గంటలు అవుతుందా అనుకునే అప్పుడు కూడా వస్తూ ఉంటారు కదా. 6:30 కూడా వచ్చేవారు కొంతమంది ఉన్నారు. ఇంత చక్కటి ఆరాధన మన సంఘంలో ఉందంటే ఎంత ఆత్మీయత. ఉదయాన్నే ఏ కల్మషం లేకుండా నిద్రపోయి మా లేచి చక్కగా స్నానాలు చేసి మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చే గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. అలాంటి పరిశుద్ధ హృదయాన్ని కాపాడుకుంటూ నడిచే బాధ్యత మనందరిపై. అందుకనే మా వాటిలో విశ్వాసముగా ఉండాలని ఖచ్చితంగా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మా ఒక రాజ్యంలో ఒక రాజు మా తన ముగ్గురు అధికారులు పిలిచి ఆ ముగ్గురు అధికారులకి మంచి విలువైన ఉంగరాలను వారికి అప్పగించి వెళ్ళాడు. ఆయన నిత్యాత్మకుడు దీన్ని కాపాడమని ముగ్గురు అధికారి చెబితే ఒక అధికారేమో చక్కగా ఇచ్చాడు, రెండో అధికారేమో దాని ఇంకను చక్కగా పదులు చేశాడు. చక్కగా అంటే దాన్ని మెరుగుపరిచాడు. మెరుగుపెట్టి మా రాజు వచ్చేసరికి ఆ ముగ్గురు కూడా వచ్చారు. ఆయన ఇచ్చిన ఉంగరాలు ఏవి అన్నప్పుడు మొదటి వాడేమో ఉంగరాలు ఇచ్చాడు, ఓ శభాష్ అనుకున్నాడు. రెండో వాడేమో ఇంకనూ మెరుగుపరిచాడు, దానికి చక్కగా తలతలా తెలుస్తుంది. చాలా సంతోషించి శభాష్ అని మెచ్చుకున్నాడు. మూడో వాడు ఏం చేశాడు? నిర్లక్ష్యం. రాజు ఎప్పుడు వస్తాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, వస్తాడా చస్తాడా, ఈ ఉంగరం ఆయన తెచ్చేదా అనుకున్నాడు. దాన్ని నిర్లక్ష్యంగా ఎక్కడో పెట్టాడు, అది పోయి. రాజు వచ్చాడు, అడిగేసరికి లేదు అన్నప్పుడు రాజు అనుకుంటాడా? మనం తీసుకెళ్ళి కుట్లో బంధించాడు, చెరసాలలో బంధించాడు. అది రేపుడు మన జీవితం కూడా. మా రేపు వచ్చి నేను అడుగుతా, నీకు ఇచ్చిన బాధ్యత ఎలాగ నిర్వర్తించావు? నీకు ఇచ్చిన బాధ్యతను ఏం చేశావు? నేను చేయలేదు అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ దేవులారా, ఖచ్చితంగా ఈరోజు ఆలోచన చేసుకోండి. మాకు వచ్చిన దేవుడు అప్పగించిన నిధిని విశ్వాసంతో కాపాడే విశ్వాసిగానే ఉండాలి. ఎలాగా? మా 3 మాటలు కదా. ఒకటేంటి? దేవుడు ఇచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతతో మహిమ చెల్లించాలి. రెండవది, దేవుడు అప్పగించిన ఆత్మీయ నిధిని విశ్వాసంతో కాపాడాలి. మూడవది, ప్రభు రాక కొరకు మెలకువగా నమ్మకమైన సేవకులుగా జీవించాలి. ఈ 3 ఉపంశాల ద్వారా మా దేవుడిచ్చిన అప్పగించిన నిధిని విశ్వాసంతో కాపాడి విశ్వాసిగా ఉంటే నీ జీవితం మోక్ష మార్గంలో నిత్యరాజ్య వారసుగా ఉండబోతున్నా. అట్టి గొప్ప నీ కుటుంబాలని కోరుతూ మీకును మీ కుటుంబాలకును సదాకాలం దేవుడు తోడైనను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేండును గాక. ఆమేన్. దేవా నీ సా
వచ్చేవారంటే ముందుకు వచ్చి దేవుని ఆశీస్సులు పొందుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నీకిచ్చు అర్పణలు నీవిప్పుడు గైకొనుమా. ఆమేన్. ముఖ్య ప్రార్థన. దైవ ప్రభావ మా ప్రార్థన ఆలకించమని అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రార్థించము. సర్వశక్తి మిగిలిన కనికరమైన దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, నీవు మాకు అనుగ్రహించుచున్న మేలుని నిమిత్తమును మా యొక్క నీ గల కరుణ వాత్సల్య నిమిత్తమును నేను స్తుతించుచున్నాం. ముఖ్యముగా నీ ప్రియ కుమారుడు మాకు అనుగ్రహించినందుకును, నీ చిత్తముల కృపను మాకు బయలుపరచినందుకును నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము యథార్థమైన మంచి హృదయముతో నీ వాక్యమును అంగీకరించి భద్రపరచుకొని సర్వదా మంచి ఫలములు ఫలించినట్లు దాన్ని మాలో నాటిపోమని నిన్ను వేడుకొనుచున్నాము. రక్షణ కలిగించిన నీ వాక్యమందలి పవిత్రమైన బోధయందు నీ సార్వత్రిక సంఘమును కాపాడి ఏలువనియు అందువలన నీ యందు మాకు గల విశ్వాసం బలపడి సకల జనుల మాలో ప్రేమ వృద్ధి పొందినట్లును అనుగ్రహించుమనియు మిగిలిన మనపూర్వకముగా నిన్ను వేడుకొనుచున్నాము. నీ వెలుగును నీ సత్యమును భూదిగంతములో వ్యాపింపచేయము. మా స్వజనులకు సకల జనాంగములకును నీ సువార్తను ప్రకటించడానికి నమ్మకమైన గురువులను బోధకులను ప్రతిష్ఠించి వారి పనులంటి యందును వారిని నడిపించి కాపాడి అభివృద్ధి కలుగు చేయము. సంఘములకు సంబంధించిన శాస్త్ర పాఠశాలను వేద పాఠశాల పాఠశాలను నియమించుము. వారి నుండి వాక్య సేవ యందును రోగులకును కష్టంలో ఉండే వారికి పేదలకును పరిచయం చేయటి యందును జీవనోపాయములన్నిటి యందును నిన్ను సేవించు స్త్రీ పురుషులు బయలుదేరినట్లును అనుగ్రహించుమని వినయముతో వేడుకొనుచున్నాము. నీ వాక్యమును వెలుగు మా గృహములందు నిరంతరం ప్రకాశింపనిమ్ము. పరిశుద్ధ బాప్తిస్మమునందు నీ బిడ్డలతో చేసిన ఉడంబడికను వారు నిలుపుకొనున్నట్లు సంఘ బిడ్డలందరినీ కాపాడము. వారు నీ యందు విశ్వాసం గల వారిని గను నీ చిత్తమును అనుసరించి నడుచుకున్న వారిని గను పెంచినట్లు తల్లులందరికీ నీ కృపను అనుగ్రహించుము. అధికారులందరికీ ముఖ్యంగా రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ముఖ్యమంత్రులకును గవర్నర్లకును శాసన నిర్మాణ సభ్యులకు సభ్యులకును న్యాయాధిపతులకును అలాగే గ్రామ సర్పంచులకు జెడ్పీటీసీ వారికి మొదలగు వారికి అందరికీ క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించుము. వారు నీతి న్యాయములలో పెట్టి దివ్యమైన నీ చిత్త ప్రకారమైనట్లు వారికి నీ కృపను అనుగ్రహించుము. శాంతి స్థాపనలో ప్రపంచ పాలకులు నాయకులు నీ చిత్త ప్రకారము చేయనట్లు వారికి జ్ఞానమును అనుగ్రహించి నడిపించుము. ఓ దేవా, ఆయా విధమైన ఆపదలో ఉన్న వారందరూ ముఖ్యముగా నీ నామము నిమిత్తమును నీ సత్యము నిమిత్తమును శ్రమపడుచున్న వారు తమ బాధల తండ్రి బావుగల నీ చిత్తమును అనుసరించగలిగి తెలుసుకొని సహించుకున్నట్లు వారిని నీ పరిశుద్ధాత్మ చేత ఆదరించుము. మా శరీరాత్మలకు కలుగు హాని నుండి అపాయం నుండి తప్పు బోధ నుండి చెప్పశిక్షముగా నీ దయను కృపను కలిగిన బట్టి మమ్మల్ని కాపాడుము. కష్టకాలంలో సకల జనులకు ముఖ్యముగా నిన్ను నమ్ము వారికి సహాయకుడుగాను రక్షకుడుగాను కనబరుచుకున్నామని నిన్ను వేడుకొనుచున్నాము. యుక్తకాలంలో ఆవశ్యకమైన భూఫలము మేము అనుభవించినట్లు వారిని వృద్ధి పొందింపుము. జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులను పవిత్రమైన విద్యలను ఉపయోగకరమైన జ్ఞానమును వికసింపచేసి ఆశీర్వదింపుము. ఓ దేవా, ఈ మనలింకులు మేము నిశ్చిత ప్రకారం అడుగుచున్నాం. అయ్యా తండ్రి, ఎంతో దీవెనకరమైన ఈ ఉదయకాలపు ఆరాధనలో అయ్యారందరూ మీ పాసంలో చేరిన గొప్ప విధానాన్ని బట్టి అయ్యా వారిని వారి కుటుంబాలను ముఖ్యంగా అతనినైనా వృద్ధాప్యం ఉన్నవారు, నడివస్తున్న వారు, ఎవరిపైన వారు, చిరబడలు, కుష్ఠరోగులు, అనాథలు, అభాగ్యులు, గర్భిణీ శిశువులను దయచేయండి. బాలికలను క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా సహాయం చేయండి. ఉద్యోగాలు లేని ఉద్యోగాలు దయచేయమని అలాగనే విధవాంధ్ర పక్కన వ్యాఖ్యం చేస్తూ మీ కృప ఆశీస్సులతో దీవింపచేయమని వేడుకొనుచున్నాము. అలాగే తగిన గొప్ప సమయంలో ఇంకను కష్టమైన పనులు చేసుకునేవారు, కూలి పనులు, సిమెంట్ పనులు, సున్న పనులు, క్వారీ పనులు, కరెంటు పనులు, పెయింట్ పనులు, రాడ్ పెయింటింగ్ పనులు, వడ్రంగం పనులు, ఆయా మిర్చి ఆటో పనులు చేసేవారు,
పిచ్చి పనులు చేసుకునేవారు, వేరే వేరే పనులు చేసుకునే ప్రతి వారిని కూడా కష్టానికి తగ్గ ప్రజలతో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నాయన మరి గొప్ప సంఘం అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో గాని గ్రామంలో గాని హాస్పిటల్ గాని ఎవరైతే ఉన్నారో యేసు నామములో గద్దించి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచండి. పాడి పశువులను పక్షాలను దీవించండి. పశువుల కాపలను గొర్రెల కాపలను దీవించి బలపరచండి. అలాగే తండ్రి నాయన వ్యవసాయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎంత చల్లటి వాతావరణం ద్వారా చక్కటి వర్షాన్ని ఇచ్చారు. అలాగే అతివృష్టి అనావృష్టి కలగకుండా, తుఫాను రాకుండా, వరదలు రాకుండా, అతివృష్టి అనావృష్టి లేకుండా చక్కటి సమపాతమైన వర్షపాతంతో పండ్ల పండే బాధ్యత దయచేయండి. అలాగే తండ్రి నాయన వ్యవసాయాలను వ్యాపారస్తులను కూడా దీవించండి. వ్యాపారం చేసే ప్రతి వారిని కూడా లాభదాయకంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వాహనం మీద ప్రతి వారిని కూడా క్షేమకరంగా గృహం నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నాయన సేవకులుగా డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, వారికి పోలీసు వారు, ఎంఆర్ఓ, విఆర్ఓ, విఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలు, పారిశుద్ధ పనులు చేసేవారు, ఎండిఓ, ఇంకను ఆయాలు, వేరే వేరే ఉద్యోగాలు చేసే ప్రతి వారు కూడా మీ యొక్క సేవ అనగా ప్రజల యొక్క క్షేమాన్ని కొరకు చేసే సేవ అదే సంఘ సేవ. కాబట్టి ఈ రోజు ఆత్మీయ నిధిలో అది ఒక భాగమై ఉండగా ఆ చక్కటి సేవ వారు చేసినట్లయితే తిరిగి మీ ద్వారా ప్రజలను పొందుకునే గొప్ప బాధ్యత వారికి లభించబోతుంది. అతి గొప్ప వారి మీద కుమ్మరించిన ఆయన ఏ శోధన భద్రపరుచుకొని వారందరూ మోహచుతూ మీ దేవదూతల కంచెగా ఉంచండి. అలాగే మన నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా మీకు మనం గొప్ప చేయండి. అలాగే గొప్ప సమయంలో ఆయన చదువుకునే బిడ్డల విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు వాహనాలు వెళుతున్నారు, కాలేజీ బిడ్డలను దీవించండి, ఆశ్రమ ప్రతి బిడ్డలను దీవించండి. ఏ శోధనానికి రేట్లు భద్రపరచుకోండి. అలాగే ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ చదువుకునే బిడ్డలు కూడా దీవించి బలపరచండి. ఇతర రాష్ట్రాల్లో చదువుకునే బిడ్డలు కూడా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు కూడా దీవించి బలపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ఈ గొప్ప సమయంలో మరొకసారి నేను ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించిన ఆయన సంఘంలో ఐక్యతగా ముందుకు సాగే బాధ్యత దయచేసి ఎలాంటి శోధన రేట్లు భద్రపరచుకోండి. ఆయన మరి సమయంలో సండే స్కూల్ దీవించండి, సండే స్కూల్ బిడ్డలను దీవించండి, టీచర్స్ దీవించండి. అలాగే ఆయన యవనస్తుల కూడికను వాక్యాలు అందించడానికి యవనస్తులు ఆయన దూరప్రాంతాలు చూస్తున్నారు. ఆయన వీళ్ళందరూ కూడా యవనస్తులు దేవుళ్ళు బలమైన వారికి ఎదటానికి మీకు దయచేయండి. ప్రతి మంగళవారం 7:30 గంటలకు ఆయన ప్రారంభించే ఆ గొప్ప ఆరాధనలో ప్రతి బిడ్డను కూడా ఆరాధింపజేసుకునే బాధ్యత దయచేయండి. అలాగే సమాజాన్ని దీవించండి. ఆయన పాస్టర్ గారితో చక్కగా వాక్యాలు అందిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని గ్రహించుకొని స్త్రీలు జ్ఞానవంతులకు ఇల్లు కట్టుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఆయన ఈ గొప్ప సమయంలో సమర్పించిన ఈ కానుకలు బట్టి, కానుకలు బట్టి, మొక్కుబడి కానుకలు బట్టి, దశప్రదాలు పదఫలాలు ఇచ్చిన వారిని బట్టి, గుప్పిడి బియ్యాన్ని తీసుకొచ్చిన వారిని బట్టి వారిని వారి కుటుంబాలను 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింపచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ సంస్కారము ఆయన కానుకగా సమర్పించిన బిడ్డలు కూడా దీవించి బలపరచండి. అలాగే తండ్రి ఆయన పలహారం తీసుకొచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి వారికి జరిగిన మేలును బట్టి గాని ఐదు వారి కుటుంబాల్లో జ్ఞాపకార్థ కూడిక విషయంలో కూడా తెచ్చిన పలహారం బట్టి కూడా దీవించి వారి కుటుంబాల్లో ఇంకనూ వారికి ఏం కావాలో సహాయం చేసి వారి బాధ్యత కూడా మీ దేవదూతల కంచెగా ఉంచండి. ఈ రీతిగా తండ్రి ఈ రోజు దివ్యమైన వాక్కుల చేత హృదయాలు నింపబడి వాక్యానుసారంగా జీవించే విధానంలో దేవుడు అప్పగించిన పనిని బాధ్యతతో నెరవేర్చాలని ఆ గొప్ప విధానాన్ని ఈ రోజు వాక్యం ద్వారా గుర్తు చేసి ఉన్నారు. కాబట్టి ఎంతమంది అయినా మరి దేవుడికి అప్పగించిన బాధ్యతను విశ్వాసిగా ఎలాంటి ఆ గొప్ప విధానాన్ని కొనసాగించుకుంటూ నడుస్తున్నారో అది ఖచ్చితంగా ముందుకు కొనసాగే బాధ్యత దయచేయమని, వేద వాక్యాన్ని ఫలింపు చేసి వాక్యానుసారంగా జీవించే బాధ్యత మాటలు దయచేయమని, మళ్ళా తిరిగి వెళ్తుండగా క్షేమకరంగా గృహం నడిపించమని, ప్రభుత్వ సంస్కారం కూడా స్వీకరించబోతుండగా నీ శరీరాన్ని ఎంతగానో మీ రక్తం పానముగా పీల్చబోతుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరున మిమ్మల్ని పోలు నడుచుకునే బాధ్యతలు దయచేయమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి యందు నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము. ఆయన అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధను దుష్టుడు మమ్మల్ని తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. బాప్తిసం ఉంది. అయ్యా దయచేసి నేను తొలగండి. పరిశుద్ధ పరిశుద్ధ పరి